P3 అనే కార్యక్రమం ఉంది. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇప్పుడు ఒక రోడ్డు వేశారు ఇక్కడ, నేషనల్ హైవే. అది ఒక ప్రైవేట్ వ్యక్తి వేశాడు, టోల్ కలెక్ట్ చేస్తాడు. కానీ తెచ్చిన అప్పు కట్టేసి మనకు మెరుగైన సదుపాయం. ఒకప్పుడు ఈ నేషనల్ హైవేలో పోవాలంటే 20 ఏళ్లకు మునుపు ఏ మాత్రం కూడా పోయే పరిస్థితి లేదు. ఈ రోజు అలాంటిది ఎక్కడ కూడా గుంతలు లేని రోడ్డు, 6 లేను 8 లేను, అవసరమైతే 14 లేన్లు కూడా వేసి సుజావుగా ప్రయాణ సౌకర్యం వచ్చే పరిస్థితి వచ్చింది. ఒకటే కాదు, ఒకప్పుడు మీ దగ్గర ఫోన్లు ఉండేటి కాదు, నన్ను ఎగతాళి చేశారు అప్పట్లో. ఇప్పుడు మీరు చూసి అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. అదే మరి మీకు బ్యాండ్ విత్ కూడా అందరూ ప్రొవైడ్ చేసే పరిస్థితికి వచ్చారు. అది కూడా P4 P3లో వచ్చింది. కరెంటు కూడా చాలా మంది కరెంట్ అదే మరి వస్తా ఉంది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందే, మీరందరూ P3 వల్ల, వ్యాపారాల వల్ల తెలివితేటలు పైకొచ్చారు. కానీ ఇప్పటికి కూడా సమాజంలో కొంతమంది అట్టడుగునే ఉన్నారు. మనం ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాం, సంపద సృష్టించాం, ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. అంటే ఒక్కొక్కరు 100 కోట్లు, 1000 కోట్లు, 2000 కోట్ల రూపాయలు కూడా 10,000 కోట్లు, 1,00,000 కోట్లు సంపాదించే పరిస్థితికి వచ్చారు.